కాటికి తర్వాత శ్మశానం పక్కన ఉండే దేవాలయంగా దీన్ని రాళ్ళగుంటలో ఈ శ్మశానం ముందు దీన్ని కట్టాల్సి వచ్చింది. ఊరు మొత్తం తిరిగి శ్మశానానికి ముందు తూర్పు పక్కగా ఈ యొక్క దేవాలయం పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం ప్రతిష్ఠించిన తర్వాత ఊర్లో అంతా కూడా పంటలు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు, సంతానము, సుఖము, సుభిక్షము అంతా కూడా చాలా ఆనందంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకంగా చాలా విశేషంగా జరుగుతుంది. ఈ రాళ్ళగొండ గ్రామస్తుల్లో ఈ యొక్క పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క గ్రామం చాలా అభివృద్ధి చెందిందిగా వాళ్ళు గ్రామస్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా గంటావారి యొక్క ప్రాముఖ్యతంగా ఈ ఊరు నడుస్తూ ఉంటుంది. స్వామి ఓం శ్రీ నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరారిష్ట సుందరాభ్యాం వాగేంద్ర కన్యాం వృషభాభ్యాం నమ శంకర పార్వతీ వల్లభాభ్యాం.